Good morning, trainees. Good morning, principal sir, and good morning to warm good morning to Dr. Muthareddy sir. Today our guest speaker. Dear trainees, about sir. Sir name is Dr. K. Muthareddy. He is the retired botany reader, SAP College, Sri Anantanava Padmanabha Swami Degree College, Vikarabad. అందరు సార్ గురించి అందరికీ చాలా వరకు వికారాబాద్ చుట్టుపక్కల అంటే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా సార్ సుపరిచితులు. సార్ వృత్తిరీత్యా బాటనీ లెక్చర్ అయినప్పటికీ ప్రవృత్తి దృష్ట్యా మంచి రైతు. సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 6 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని చాలా బ్యూటిఫుల్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఒక బావి దొవ్వి. అలా అదేవిధంగా సార్ యొక్క ప్యాషన్ ఏంటంటే పిల్లలకు చాలా విధాలుగా అనేక రంగాలుగా అంటే అనేక విధాలుగా పిల్లలకు అప్లిఫ్టింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక జనజాగృతి అనే సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా పిల్లలకు రిమోట్ ప్లేసెస్ లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీ స్కూల్స్ కానివ్వండి వెళ్ళడం, అక్కడికి డైలీ ఒక స్కూల్కి వెళ్ళడం, అక్కడ పిల్లలకు అవేర్నెస్ కల్పించడం, పర్యావరణం పైన కావచ్చు, లేదా సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కావచ్చు, పిల్లలకు మంచి అవేర్నెస్ కల్పించడానికి ముందున్న వ్యక్తి మన ముత్తారెడ్డి గారు. అంతెందుకు మా డైట్ కాలేజీలో వికారాబాద్ లో కూడా సార్ రావడం, మా హాస్టల్ ట్రైనీస్ అమ్మాయిలకు దాదాపు డైలీ 1.5 hours 2 hours సాయంత్రం పూట 5 నుంచి 6:30 7 గంటల వరకు మా పిల్లలతో గడిపి వాళ్ళతో డైలీ ఇంగ్లీష్ లో కన్వర్జేషన్, ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ పైన డిఫరెంట్ వేలో వాళ్ళ పిల్లలకి ఎక్స్పోజర్ ఇచ్చుకుంటూ, కాంటెక్స్ట్ తీసుకుంటూ వాటిని ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారమ్మ సారు. ఇప్పటికీ అలుపెరిగానే వీరుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది సార్ నుంచి నేర్చుకున్నటువంటి మంచి లక్షణము. నా వరకైతే నేనే కాకుండా సార్ని తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఇది మాత్రం వాస్తవం 100%. సార్ చాలా మేధావి. వివిధ దేశాలు తిరిగిండమ్మా, యుఎస్ పోవచ్చు, లండన్, తర్వాత సార్ యుఎస్ అయితే ఉన్నారు కదా సార్, ఢిల్లీ, చాలా కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం, సారు పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండడం. అయినా కూడా చాలా చాలా సింప్లిసిటీకి మరొక నిదర్శనం మన ముత్తారెడ్డి గారు. రియల్లీ సార్ మనకు దాదాపుగా ఇన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఈ రోజు సార్ రావడం మన అదృష్టం, మనందరి అదృష్టము. నాకు కూడా మాటలు వస్తున్నాయి కొంచెం. యాక్చువల్గా ఇంతకుముందు మాట్లాడమని కాదు, మనతో మా జానిరెడ్డి సార్, మా ప్రిన్సిపల్ గారికి గ్రేట్ గోస్ టు సార్ ఓన్లీ. ఈ టెక్నాలజీ నిజంగా అందరిని ఎట్లా కలుపుతుందంటే ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ రియల్లీ. ఈ మనకు ఈ ఇబ్బందులు, ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా మనందరినీ ఏకం చేసిన టెక్నాలజీ ఒకసారి హెడ్స్ ఆఫ్ చెప్తూ మా ప్రిన్సిపాల్ గారిని సార్ గురించి 2 మాటలు చెప్తూ సార్ని స్టార్ట్ చేయవలసి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జానిరెడ్డి సార్, ప్రిన్సిపాల్ గారు. జానీ సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్ పార్టిసిపెంట్స్? 96 సార్. అంటే యాక్చువల్లీ ఈ రోజు నిజామాబాద్ ప్రిన్సిపల్ గారు. ఓకే, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసావు నన్ను. ఓకే, అందరూ చేశాం సార్, కావాలంటే. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ ముత్తారెడ్డి సార్. We are very fortunate to have you today in our session, and I hope our students will enjoy your session, and it's a fortunate to have you for this session today. Really, as Charis sir said, Muthareddy is a different person, and he is creating certain ways, means how an educated person can be live in a society, so the modern society. So sir is a model in every aspect, as a class teacher, classroom teacher, as a farmer, as a human being. I hope this session would be very useful to you, and I request all of you make a notes and also ask questions at the end. Yes. So I expect most of you can interact with the sir, and sir, I am welcome. Now you can proceed, sir. Thank you, sir. Thank you very much. Yeah. Muthareddy sir, please go ahead. Good morning, sir.
Yeah, very good morning, sir. కళాశాల ప్రిన్సిపల్ గారు జానీ రెడ్డి గారు, అట్లాగే మిత్రులు రామచారి గారు, మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ నమస్కారాలు. అండ్ గుడ్ మార్నింగ్ టు మై డియర్ స్టూడెంట్ టీచర్స్. నాకు చాలా సంతోషం ఈ అవకాశము ఈ విధంగా మీతోటి మాట్లాడడానికి వచ్చినందుకు కూడా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రామచారి సార్. He has been with me to do all these things because I am poor in computers and all these things. సో తప్పకుండా ఎక్కడన్నా ఏదన్నా ఈ టెక్నికల్ మిస్టేక్స్ జరుగుతుండొచ్చు. ఎందుకంటే చాలా సంతోషం. ఈరోజు పర్యావరణం మీద మనం మాట్లాడుకుందామని అనుకున్నాము. అసలు ఎందుకు పర్యావరణం గురించి మాట్లాడుకోవాలి, అవసరం ఏమొచ్చింది, ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ విత్ ది ఎన్విరాన్మెంట్, ఈజ్ ఇట్ సో నెసెసరీ టు టాక్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్ మీద నాకు తెలిసినంత వరకు కొద్ది మొత్తంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఇంకా మీరు సరిదిద్దవచ్చు, ఇంప్రూవ్ చేయవచ్చు కూడా, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను కూడా. ఓకే సార్, స్టూడెంట్స్ మనకి ఏమైనా రెస్పాన్స్ వస్తుంటుందా? ప్రెసెంట్ రాదు సార్. ఇప్పుడు ముందైతే మీరు చెప్పండి, తర్వాత నేను టైం ఇస్తాను సార్ వాళ్ళకు, అప్పుడు వాళ్ళు దే విల్ ఇంటరాక్ట్ విత్ యు సార్. ఎందుకంటే కొద్దిగా ఈ సిస్టమ్ కు అలవాటు పడలేం కదా మనం. ఫీలింగ్స్ చూసి మనం చెప్తుంటాం కాబట్టి ఇక్కడ ఓన్లీ స్క్రీన్ ఫీలింగ్స్ చూసి చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్, ఇవాళ ఎవరు మాట్లాడినా కూడా మన దగ్గర రాజకీయ నాయకుల దగ్గర నుంచి బయట పోయే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా పర్యావరణం పాడైంది, పర్యావరణం పాడైంది అని అంటున్నారు. కానీ బేసిక్ క్వశ్చన్ వేసుకోవటం లేదు, పర్యావరణం ఎందుకు పాడైతుంది, ఎవరు దీనికి కారణం? మనతో పాటుగా ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నీ కూడా మనతో పాటు నివసిస్తున్నాయి. కానీ ఏ జీవి కూడా పర్యావరణాన్ని పాడు చేయట్లేదు. తోచినంత వరకు పర్యావరణాన్ని అవి స్థిరంగా, స్టేబుల్గా, బ్యాలెన్స్గా ఉంచడానికి అవి ప్రయత్నం చేస్తుంది. కానీ మనిషి తనంతల తానుగా, ఎందుకనంటే గొప్పవాడుగా ఫీల్ అవుతున్నాడు. కొంతమంది రాశారు, సృష్టిలో శ్రేష్టతముడు మానవుడే అని పాటల్లో వస్తుంటుంది, కవులు రాస్తుంటారు. ఎందుకంటే కవులకు వాస్తవికతను వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పరేమో అనిపిస్తుంది. ఎందుకనంటే సృష్టిలో శ్రేష్టతముడైనటువంటి మానవుడు ఇతర జీవులను కూడా మంచిగా చూసుకొని వాటి శ్రేయస్సుని, వాటి అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ వాటితో పాటు తను కూడా జీవిస్తే బాగుండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా వచ్చింది అని అంటే, వాటికి గనక నిజంగా ఈ విధంగా ప్రొసీజన్లు తీసి బ్యానర్లు పెట్టేటువంటి అవకాశం కనుక వస్తే అన్ని జీవులు కూడా బ్యానర్లు కట్టి డౌన్ డౌన్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి అవకాశం ఉంది. కానీ వాటికి ఆ అవకాశం లేదు. అందుకే మనం ఇట్లా ఉన్నాం. తర్వాత మనం ఏం ఫీల్ అవుతున్నామంటే, మనిషి ఏం ఫీల్ అవుతున్నాడంటే, సముద్రాలను జయించాము, హిమాలయాలను జయించాము, సముద్ర అంతర్భాగాలకు పోతున్నాను, రోదసిలోకి వెళ్తున్నాను, ఇలా జన్యువులతో ఆడుకుంటున్నాను, నేను ఆటంలతో ఆడుకుంటున్నాను, నాకు ఎవరు ఎదురు అనేటువంటి గర్వంతో ఈరోజు మనిషి ప్రవర్తిస్తున్నాడు. కానీ నిజంగా ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మనం ఉన్న పరిస్థితి, ఈ విధంగా మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి దేనివల్ల సంభవించింది? ఒక చిన్న కంటికి కనిపించని వైరస్ పార్టికల్ వల్ల ఇవాళ మొత్తం మానవ సంబంధాలు దెబ్బతినేటట్టుగా అయిపోతుంది. మరి మన అభివృద్ధి, మనం చేసిన టెక్నాలజీ, మనం చేసినటువంటి పనులన్నీ మనకి ఎక్కడ మనకి కాపాడేటువంటి ప్రయత్నంలో, కాపాడేటువంటి భాగస్వాములు అయ్యేటట్టుగా లేదు. అందుకనే ఒక్క మాట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్యావరణం లోపల ప్రతి జీవికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటుంది. మనకు ఉదాహరణకు చెప్పాలంటే, తినడము, తినబడము అని మనం సింపుల్గా చెప్పుకుంటాం. ఒక జీవిని ఒక జీవి తింటూ ఉంటుంది. అలాంటివి కాకుండా ఇంకా వేరే రకాల సంబంధాలు కూడా ఉంటాయి. అట్లా ఈ సంబంధాలన్నీ మనకి ప్రాపర్గా ఉండాలి. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే, నేను ఒక్కనే ఉంటాను, మిగతావి లేకున్నా పర్వాలేదు అనుకునేటువంటి ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ అంతర్జాలం లోపల ఏంటంటే, ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ ఇంటర్ డిపెండెన్సీ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని మనం చెప్తూ ఉంటాం.
చదువుతూ ఉంటాం. అంటే ఏంటి? పరస్పర ఆధారము. మనం ఒకరి మీద ఒకరం ఆధారపడుతున్నాం తప్పకుండా. తెలియకుండానే ఆధారపడుతున్నాం మనం. తేనెటీగల మీద ఆధారపడుతున్నాం మనం. ఎట్లా ఆధారపడుతున్నాం? మన పంటలు బాగా పండాలంటే అవి పరాగ సంపర్కం చేస్తేనే మనకు పంటలు బాగా వస్తున్నాయి. అట్లాగే ఇతర జీవుల మీద కూడా ఆధారపడుతున్నాం. తినడానికి కానీ లేదా పవర్ కానీ, ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలంటే పశువులు వాడుతున్నాం. ఇట్లా రకరకాల పరిస్థితుల లోపల రకరకాల విధాలుగా మనం ఆధారపడి ఉంటున్నాం. తప్పకుండా ఒకరికొకరం మనం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాలి. ఒక ప్రాంతం లోపల ఉన్నటువంటి జీవులన్నీ తమలో తాము ఒకరికొకరు సహకరించుకుంటూ, లేదా ఇంటరాక్షన్ అంటాం. ఐదర్ ఇట్ కుడ్ బి ఏ హెల్ప్ఫుల్ వన్ ఆర్ హార్మ్ఫుల్ వన్. మనకు అది పనికొచ్చేది ఉండొచ్చు, పనికిరాంది ఉండొచ్చు. మనల్ని తేనెటీగలు కుడుతున్నాయి, అప్పుడు మనకి పనికిరాదు అనుకుంటాం. కానీ అదే తేనెని మనం తింటున్నాము, అప్పుడు పనికి వస్తుంది అనుకుంటాం. ఇట్లా జీవులు తమలో తాము ఇంటరాక్ట్ అవుతున్నాయి, తర్వాత పరిసరాలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరంతా కూర్చుండి ఉన్నారు ఒక్కొక్క ప్రదేశం లోపల. ఒక సెకండ్ లోపల ఇంతవరకు దాకా మీ లోపల ఉన్నటువంటిది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అంటే మన ఎన్విరాన్మెంట్ లోకి, ఎన్విరాన్మెంట్ లో ఉంది మన లోపలికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకోండి, బయట ఇంతవరకు ఉన్నది, అది ఒక్కటే సెకండ్ లో మన లోపలికి వచ్చేసి మనలో ఒక భాగం అయిపోయింది. మనలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇది సింపుల్ గా చెప్పుకోవాలంటే. ఆ విధంగా మనము ఈ పర్యావరణంలో ఉన్న ఘటకాలన్నిటి తోటి సంబంధం కలిగి ఉంటాం. కొన్ని తెలియవచ్చు మనకు, కొన్ని తెలవకపోవచ్చు. అందుకనే జాగ్రత్తగా ఉండి, నేను కూడా ఇందులో ఒక భాగస్వామినే, నేచర్లో నేను కూడా ఒక భాగాన్నే, నేచర్ పరిరక్షణకు లేదా బ్యాలెన్స్కి నేను కూడా తోడ్పడుతాననే ధోరణితో మనిషి ఉంటే ఇంకొంతకాలం మనం బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ ప్రకృతికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అభివృద్ధి పేరిట ఇవాళ అడవులన్నీ నాశనం చేస్తున్నాం, నదులన్నిటినీ పాడు చేస్తున్నాం. ఇట్లా అభివృద్ధి పేరు చెప్పుకొని మనం చేసే పనులన్నీ ఇవాళ మనకే మన సర్వైవల్ని, మన ఎగ్జిస్ట్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇప్పటికైనా మనిషి తన తప్పుని తెలుసుకొని సరిదిద్దే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక రెండవది ఏంటంటే, మనం చేసే పనులన్నీ తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అనేది చూస్తే ఇవన్నీ పర్యావరణానికి పెద్ద హానిని తీసుకొస్తున్నాయి. అందులో ఒకటిది జనాభా తీసుకోవాలి. జనాభా చాలా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయే జనాభాకి మనం వనరులని సమకూర్చలేకపోతున్నాం. ప్రకృతి మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. నేను మీకు తర్వాత చెప్పేటప్పుడు కొన్ని మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఈ ప్రెషర్ తగ్గించుకోవాలంటే మరి ఎందుకో మనిషి తనను తాను చూయించుకుంటే, పాయింట్అవుట్ చేసుకుంటే తప్పనుకుంటుండా తెలియదు. కానీ ముందు ప్రతి పర్యావరణ సమస్యకి మన జనాభా కారణం అనేది గుర్తించుకొని హౌ బెస్ట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్, హౌ బెస్ట్ వీ కెన్ రెగ్యులేట్ ఇట్ అనేది, అంటే పర్యావరణం మనకు ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది అంతవరకే మన జనాభా పెరగాలనేటువంటి ఆలోచన మనకు వస్తే బాగుండేది. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే సెంటిమెంట్స్, లేకపోతే ఒక రకమైన భావనలు వచ్చేసి ఎవరు తక్కువ ఉండాలి, ఎవరు ఎక్కువ ఉండాలి అని వస్తుంది. అది కాకుండా ప్రభుత్వాలు కానీ, మేధావులు కానీ అందరూ ఆలోచించి ఏ విధంగా ఈ పెరిగే జనాభాని అరికట్టగలుగుతామని ఆలోచిస్తే అప్పుడు మొదటి పరిష్కారం ఇదే అన్నమాట. జనాభాని అరికట్టకుండా మనం ఏం చేసినా కూడా ఈ పర్యావరణం మీద ప్రెషరు పడక తప్పదు. ఎందుకంటే మేము వస్తున్నామని ఎంతో మంది నోళ్లు తెరుచుకొని తినడానికి వస్తున్నారు. మరి ఆ తినడానికి కావలసిన పదార్థాలు ఎక్కడి నుంచి రావాలి? అవి పండించడానికి భూమిపై పీడనం పెరుగుతుంది. భూమి విస్తీర్ణం పెంచాలి, అంటే సేద్య భూమి విస్తీర్ణాన్ని పెంచాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు తీసేయాల్సి వస్తుంది. ఇట్లా ఒకదానికొకటి లింక్డ్ సమస్యలు వస్తున్నాయి. అందుకే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మన జనాభాని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మిగతా జనాభాని మనము అభివృద్ధి పరిచే ప్రయత్నంలో చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పర్యావరణము అంటుంటారు అందరూ. ఎట్లా సార్ మేము చేసేది అనేది చెప్తుంటారు. సింపుల్గా చెప్తాను మీకు. ఇవాళ చాలా మంది టీచర్స్, మీరంతా కాబోయే టీచర్స్ కాబట్టి చిన్న చిన్న కథలతోటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మనం ఇక్కడ క్లాస్ బయట తీసుకుందామా అంటాం. సార్ ఎండ కొడుతుంది సార్,
మనం లోపల తీసుకుందామా? సార్ దోమలు కుడుతున్నాయి సార్ క్లాస్, సార్ సౌండ్ వస్తుంది సార్, ఎవరో మైక్ పెట్టారు సార్, పాటలు వస్తున్నాయి సార్. అంటే ఇవన్నీ ఏంటి? మనం హలో bilingual sir please. అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ Yes, sir. ఆల్సో. There are English medium trainees are there, sir. Even then I am trying. As we are habituated to talk in Telugu, generally it goes in the Telugu way. Okay, I will try. You can sometimes important words are there. If you Urdu also, no problem, sir. Thank you. Please continue, sir. Urdu, I am not that much. Okay, sir. Please continue, sir. Sorry. Okay. No, you should not say sorry. It's my responsibility to answer. Okay. So, మనం చేసేటువంటిది ఇట్లా నేను ఎక్కడో మిస్ అయ్యాను, మీరు చూస్తే. ఓకే, ఇవాళ మనం టీచర్స్ కాబట్టి చిన్న పిల్లలకి చిన్న చిన్న ఉదాహరణలతోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే we have to create some sort of interest while taking the classes to the young ones, kids. Okay, not by saying something, we have to show them what is happening in and around. సో ఆ విధంగా మనం చెప్పాలి. ఇవాళ అందరూ అంటున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం తినుకుంటూ ముందు తరాలకు ఉంచే ప్రయత్నం చేయాలి, మనం వాడుకుంటూ ముందు తరాలకు అది దొరికేటట్టుగా. వాట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే, water, food, resources, everything should also be there for the coming generations, for the posterity. వచ్చేటువంటి తరాలకు కూడా ఇవి అందించే ప్రయత్నం చేయాలి అని అంటారు. మనం ఈ మాటలు చెప్తే పాపం పిల్లలకు అర్థం కాదు. ఏం చేయాలి మనము? మనకు అంటే మీకు చెప్పిందో చెప్పలేదో తెలియదు, కానీ మాకైతే మా టీచర్స్ చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ కంటే ఎక్కువ మోరల్స్, కథలు చెప్పి మమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టేవాళ్ళు. అందుకే మేము ఈ దారిలో ఉన్నాము, ఈ విధంగా ఉన్నాం. ఏంటంటే ఒక బంగారు బాతు కథ, బంగారు గుడ్డు బాతు కథ చెప్పేవాళ్ళు. అంటే ఒక గోల్డెన్ డక్, ఒక డక్ ఉంటుంది, అది గోల్డెన్ ఎగ్స్ ఇస్తుందని చెప్పేవాళ్ళు. అయితే మనిషి ఏంటంటే ఆశ ఎక్కువ కదా, అది రోజు ఒక బంగారు గుడ్డు ఇస్తుంటే అమ్ముకునేవాడు, డబ్బులు వచ్చేవి. అరే దీనిలో ఎన్ని గుడ్లు ఉన్నాయేమో, అన్నీ ఒకేసారి తీసుకుంటే నేను ఒకేసారి ధనవంతుని అయిపోతాను కదా అని చెప్పి దాన్ని కోసేసి తీసేస్తే అందులో ఒకటే గుడ్డు దొరుకుతుంది, నెక్స్ట్ గుడ్డు లేదు. దాన్ని కనుక బతికించినట్టయితే, అది బతికి ఉన్నట్టయితే రోజుకు గుడ్డు ఇచ్చేది కదా. ఇవాళ మనం పర్యావరణాన్ని ఏం చేస్తున్నామంటే అభివృద్ధి పేరిట ఆర్థిక అభివృద్ధి సాధించాలనేటువంటి తపనతోటి వనరులన్నిటినీ ఒకేసారి కొల్లగొట్టి వాటికి రీజనరేషన్ కెపాసిటీ లేకుండా చేస్తున్నాం. Am I there, sir, on the screen? Hello? Yes, sir. Yes, sir. ఏదో తాకిపోయినట్టుంది ఇక్కడ. వచ్చేసింది కదా? Yes, sir. Please continue, sir. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఎంతవరకు మనం న్యాచురల్ రిసోర్స్ని కొల్లగొడుతున్నామంటే, ఫిషింగ్ చేస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకు ఫిష్ దొరకకుండా పట్టేసుకుంటున్నాం. ఓల్డ్ పీపుల్ ఏమనే వాళ్ళంటే కొన్ని పర్టికులర్ సీజన్స్ లో, ద సీజన్ ఇన్ విచ్ దే ఆర్ బ్రీడింగ్, దే విల్ బ్రీడ్, వి షుడ్ నాట్ క్యాచ్ ద ఫిష్ అని చెప్పేవాళ్ళు ఓల్డ్ పీపుల్. అంటే అవి బ్రీడింగ్ చేసుకునే సమయం లోపల మనం పట్టకూడదు, చిన్న పిల్లలు వస్తాయి, అవి ఎదిగి మళ్ళీ నెక్స్ట్ మనకు పంటగా వస్తాయని. కానీ ఈరోజు అట్లా లేదు, దొరికిన కాడికి మనం క్యాచ్ చేస్తూనే ఉన్నాం. మరి యంగ్ వన్స్ ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ మనకు నెక్స్ట్ ఫిష్ ఎట్లా ఉండాలి, ఇట్లా దిస్ ఈస్ హౌ వీఆర్ ప్లండరింగ్ ది నేచర్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ ఫారెస్ట్, ఇట్స్ డైనిజన్స్ ఆర్ బీయింగ్ కిల్డ్, ఎక్స్పోర్టెడ్. లైక్ దిస్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ నేచర్. ఇట్లా చిన్నగా పిల్లలకు చెప్పాలి. బంగారు బాతు కథ చెప్పినామంటే ఓహో సార్ అది ఉంటే రోజు ఇచ్చేది సార్, చచ్చిపోయింది కదా ఇక ఇవ్వదు అనే ఫీలింగ్ పిల్లలకు వస్తుంది. ఆ రకంగా పర్యావరణం. నిజానికి వాట్ ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్? నేను ఇక్కడ వెళ్ళిపోతాను సార్. ఇక్కడ yes sir please. వాట్ ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్? మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్నాయి. ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సీ యువర్ సరౌండింగ్స్, వాట్ యూ విల్ ఫైండ్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఎన్విరాన్మెంట్.
ఏం కనిపిస్తుంది మనం బయటికి పోయి చూస్తే? సార్ చెట్లు కనిపిస్తున్నాయి, మొక్కలు పక్షులు కనిపిస్తున్నాయి, గాలి, వెలుతురు, నీరు, దుమ్ము, కీటకాలు, సూక్ష్మజీవులు, what not everything we will find in our surroundings. Air, water, bacteria, plants, animals, insects, birds, fungi, minerals, soil, temperature, means that is energy, radiation, light, everything is felt. So this is what we call environment in which we are living. ఇది మనం ఎన్విరాన్మెంట్. మరి ఇది ఎట్లా మనకు సంబంధం ఎట్లా ఉంది అంటే ఎన్విరాన్మెంట్ లోపల ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మనకి ఎలా ఇచ్చిపుచ్చుకుంటున్నామో, ది ఎయిర్ వి బ్రేత్, మనం గాలి పీల్చుకుంటున్నాము, విడిచిపెడుతున్నాము. ప్లాంట్స్ నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాము, మళ్ళీ విడిచిపెట్టేస్తున్నాము వేరే రకంగా. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి? ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ సరౌండింగ్, దే ఆర్ known as, collectively known as environment. How? Because they are influencing all the living and non-living things that affect the life of an individual organism or population. And they should also influence, అంటే మన మీద అవి ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ బ్రతకొచ్చా, బ్రతకవద్దా? ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ద వాటర్. దిస్ ఈజ్ ఆల్సో that is one of the elements of our environment. Water. You see, పెద్ద పట్టణాలన్నీ, నాగరికతలన్నీ ఎక్కడ వచ్చినాయి? wherever the water is available, on the banks of rivers. You take Delhi, Hyderabad. అంటే నీరు ఉన్నది కాబట్టి, లైఫ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ బ్రతకడానికి వీలవుతుంది అని అట్లా అనుకుంటున్నాం. లైట్, ఫోటోసింథసిస్, తర్వాత ఎయిర్ మనకు బ్రీత్ చేయడానికి కానీ దీనికి. ఈ విధంగా మన చుట్టూ ఉండి, మనమే కాదు, మనం మనుషులం కాబట్టి మనం గురించి మాట్లాడుకుంటున్నాము, ఏ జీవజాతికైనా ఇదంతా ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఎట్లా అని అంటే ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఆ జీవి పెరుగుదలని, వాటి అభివృద్ధిని, వాటి ప్రత్యుత్పత్తిని, వాటి సర్వైవల్ని కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అందుకనే వీటిని అన్నిటిని కలిపి మనము ఎన్విరాన్మెంట్ అంటాం. All the living and non-living things that affect the life of an individual organism or population. Population అంటే మీకు తెలుసు కదా, it is the number of the same species in a particular place at a particular time. So this is what we say, simple, to put it in simple, environment. Then this environment is again divided. అంటే మనకన్నా ముందున్న వాళ్ళు శాస్త్రవేత్తలు ఈ న్యాచురల్ ఆర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని దీన్ని చెప్పుకుంటూ, దేర్ ఆర్ 3 types or 4 types అని మనకు కొన్ని జోన్స్ లాగా చెప్పారు. అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఇంకొక మాట మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఈ భూమి పుట్టినప్పుడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం తేడా, ఇప్పుడున్నటువంటి వాతావరణం డిఫరెంట్గా ఉంది. మీన్స్ వెన్ వీ కేమ్ టు నో దట్ దేర్ ఈస్ అన్ ఎర్త్ అండ్ ది అట్మాస్ఫియర్ అరౌండ్ ద ఎర్త్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ అట్మాస్ఫియర్. Because at that time, when we were not there, on this no organism was there, and there was only atmosphere consisting of carbon dioxide as a major component, and that is the environment at that time, carbon dioxide and some ammonia like that. కానీ ఇప్పుడు వచ్చే వరకు ఏమైంది? చాలా కాంపోజిషన్లు పెరిగిపోయినాయి మనకి అట్మాస్ఫియర్ లోపల. మరి ఎవరు పెంచారు ఇవన్నీ అంటే దాదాపు అబౌట్ 2 billion years, అంటే దాదాపుగా 2 billion years ముందు ఈ భూమి వాతావరణం లోపల సూక్ష్మజీవులు వచ్చినాయని, ఆ సూక్ష్మజీవులు క్రమంగా ఫోటోసింథసిస్ చేసుకునేటువంటి శక్తి సంపాదించుకొని, ఎప్పుడైతే అవి ఫోటోసింథసిస్ ని స్టార్ట్ చేసి ఆహారాన్ని తయారు చేసుకున్నాయో, ఎక్కువగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకునే ప్రాసెస్ లోపల యాజ్ ఎ వేస్ట్ ప్రోడక్ట్ దే స్టార్టెడ్ టు రిలీజ్ ఆక్సిజన్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ బికమ్, అంటే ది ఆక్సిజన్ హ్యాస్ బికమ్ ఏ కాంపోనెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అప్పటి నుంచి ఆక్సిజన్ మనకు ఎన్విరాన్మెంట్ లో రావడం జరుగుతుందని మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే వచ్చేసిందో అప్పటి నుండి మెల్లమెల్లగా పర్యావరణంలో, అంటే ఈ అట్మాస్ఫియర్ లో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తుంచుకోవాలి.
all the living organisms, including human being, they never keep quiet. They go on changing their surroundings because of their natural activities. ఏ జీవి కూడా కామ్గా కూర్చోదు. అది చేసేటువంటి పనుల ద్వారా తన చుట్టూ పరిసరాలని మారుస్తుంది. ఆ మారిన పరిసరాలు కొత్త జీవులు ఉద్భవించడానికి, కొత్త జీవులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. The changed environment, the changed surroundings in our area will definitely invite new organisms which are favorable for them. And at the same time, some organisms will leave that place because they don't like it. It is not favorable for them. ఈ మారిన పరిసరాలు కొన్నిటికి అనుకూలంగా ఉంటవి, కొన్నిటికి అననుకూలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని కొత్తవి వచ్చే అవకాశం ఉంటుంది పరిణామంలో, కొన్ని ఉన్నవి కూడా పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలా జరగడం వల్ల మెల్లమెల్లగా మనకు వాతావరణంలో ఆక్సిజన్ సాంద్రత పెరుగుతూ వచ్చేసింది. ఇంకొక మాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవులు ఎక్కడ ఉన్నా కూడా ఈ మార్పులు వాటికి తెలిసి తెలవక చేస్తూనే ఉంటుంది. తెలవకనే అంటే వాటి సహజ చర్యల ద్వారా చేస్తుంటాయి. అదే మనం తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బీయింగ్స్, సార్ మా ఏరియాలో అంతా పొల్యూషన్ ఎక్కువైపోయింది అని అంటే ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం కదా. మీరు చూడండి, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు వచ్చిన పార్టిసిపెంట్స్ అంతా ఏం చెప్తారంటే, మనకి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు, ఎంత బాగుందయ్యా, చల్లగా ఉంది, గాలి మంచిగా ఉంది, శుభ్రంగా ఉంది, నీట్గా ఉంది అంటారు. ఒక 6 months తర్వాత చూస్తే మీరు వదిలే మోరీ నీళ్లు అక్కడ జమ అవుతుంటాయి. అంటే ఏంటి? యు ఆర్ చేంజింగ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యువర్ హౌస్. అంటే ఏంటి? ద అక్యుములేటెడ్ వాటర్ ఈజ్ ద సోర్స్ has become a source of for new organisms. For example, the accumulated water will definitely become a breeding ground for mosquitoes or the flies or pigs, like this. అంటే అక్కడ నిన్నటి దాకా పందులు ఎందుకు రాలేదు? అక్కడ వాటర్ లేకుండే సార్, వాటికి సరిపోయేది. అట్లాగే మీరు పడేసే ఆహారం లేకుండే సార్ అక్కడ సరిపోవడానికి, వాటికి దొరకడానికి. ఇవాళ మీరు వేస్తున్నారు, అక్కడ పరిస్థితులు మారినాయి, ఫుడ్ అవైలబిలిటీ అవుతుంది కాబట్టి అవి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ బికాస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, బై అవర్ యాక్షన్స్. ఆ విధంగా జీవులు కూడా ఫారెస్ట్ లో ఉండేవి కానీ, ఎక్కడ ఉండేవి కానీ, మనం తెలుగు పద్యం చదువుతాం, చీమలు పెట్టిన పుట్టలు పాముల కరువైనట్టు అని చదువుతుంటాం. అంటే చీమలన్నీ పుట్టలు పెడుతూ ఉంటాయి, ఆ పుట్టలు పెట్టిన తర్వాత అందులో పాములు చేరుతాయి. నిజంగా చీమలకు తెలుసుంటే ఇలా పాములు వస్తాయని అవి చెయ్యకపోవునేమో, కానీ అవి మనలాగా ఆలోచించవు కదా. కాబట్టి నేచర్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. అందుకే పర్యావరణంలో ఈ మార్పులు అనేది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే మరి ఇది పర్యావరణ సంరక్షణ అంటాము, సమతూకం అంటాము. పర్యావరణ సమతూకం అంటే ఏంటంటే, ఒక ప్రాంతం లోపల సజీవులకు నిర్జీవులకు, అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ మధ్య జరిగే ఇంటరాక్షన్ల ఫలితంగా అక్కడ ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అన్ని జనాభాలు స్థిరీకరించబడతాయి, అది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అంటే ఉత్పత్తిదారులు ఎంతమంది ఉండాలి, వినియోగదారులు ఎంతమంది ఉండాలి, ఇవన్నీ నేచరే డిసైడ్ చేస్తుంది by way of its population regulation. I will let you know in the later on. సో ఆ విధంగా చేసే ప్రయత్నము మన జీవులన్నీ చేస్తూ ఉంటాయి. అయితే ఏమైందంటే, ఇక్కడ ఎప్పుడైతే మనిషి అడవి మనిషి దాకా ఉన్నాడో అప్పటి వరకు పర్యావరణం బాగుంది. ఆయన ఎప్పుడైతే అంటించడము అంటే నిప్పు కనిపెట్టుకొని మండించడం ప్రారంభించిండో అప్పటి నుంచి పర్యావరణంలోకి ఉన్నటువంటి ఘటకాల సాంద్రత పెంచడం, అంటే కార్బన్ డైఆక్సైడ్ సాంద్రత పెంచడము, అట్లాగే అభివృద్ధి చెందే కొద్దీ కొత్త ఘటకాలను కూడా మనం పర్యావరణంలోకి విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ పరిస్థితి చూస్తే మనం విశాఖ గ్యాస్ లీక్ చూసాం కదా, అక్కడ వాళ్ళు వదిలేసినటువంటి ఇవి న్యాచురల్ ఉండాల్సినవి కావు, కానీ అవి మనం వదిలేసామంటే యాక్సిడెంటల్ గా పడి వచ్చేసినాయి. కాబట్టి అక్కడ ఏమైంది, చెట్లు కూడా మాడిపోయాయి, అంటే కాన్సన్ట్రేషన్స్ మారిపోతున్నాయి. ఎవరు బాధ్యులు దీనికి? మనం బాధ్యులము. ఆ విధంగా మనిషి అడవి మనిషిలాగా అనాగరికుడిగా ఉన్నంత వరకు ది నేచర్ వాజ్ ఇన్ ఇట్స్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్లీ. కానీ as and when he learned to lit a lamp, lit a fire, from then onwards the environment
or the atmosphere is gradually changing its composition. Some of them are increasing and some of them are decreasing. Like that, we are making it in a different way, not suitable for our existence on the earth. తరువాత మనం చూసినట్టయితే ఇది కొంచెం అట్మాస్ఫియర్ అనేది ఫిజికల్ సరౌండింగ్స్ లోపల ఈ భూమికి ఉన్నటువంటి ఒక వరం. మనకన్నా ముందున్నటువంటి వీనస్ కానీ మనకు తర్వాత ఉన్నటువంటి మార్స్ కానీ ఈ గ్రహాల్లో చూస్తే ఇట్లాంటి వాతావరణం లేదు. ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద రీజన్ వై లైఫ్ కేమ్ ఆన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ ప్లానెట్ మీద లైఫ్ రావడానికి అది కారణమని మనం అనుకోవచ్చు, శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. ఎందుకు అనంటే ఈ భూమండలాన్ని కొంచెం వేడిగా ఉంచడానికి ఈ వాతావరణం తోడ్పడుతుంది. అదే మనకన్నా ముందున్న చూసినట్టయితే చాలా వేడిగా ఉంటుంది, మనకన్నా తర్వాత ఉన్న చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ నీరు మనం అనుకున్నట్టుగా 3 రూపాల్లో కనిపించదు. మన భూమి మీద మాత్రమే మనకు నీరు ఆవిరి రూపంలో, అంటే గ్యాసెస్ ఫామ్ లో కనిపిస్తుంది, లిక్విడ్ ఫామ్ లో కనిపిస్తుంది, సాలిడ్ ఫామ్ లో కనిపిస్తుంది. అది కూడా మన ఈ భూమండలం మీద జీవులు నివసించడానికి చాలా దోహదపడుతుంది. ఎందుకంటే సముద్రాలు గడ్డగట్టేటప్పుడు చూస్తే ఐస్ అంతా మీద తేలుతుంది, దానికి ఉన్న పెక్యులియర్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇట్స్ డెన్సిటీ ఈస్ డిక్రీజింగ్ వెన్ ఇట్ బికమ్స్ ఐస్. ఆ పద్ధతి లోపల లోపల ఉన్నటువంటి జీవులన్నీ కాపాడబడతాయి. 1 minute ప్లీజ్. నేను కొద్దిగా ఆయనకు వస్తాను, తర్వాత లేకపోతే ఆడ ఏదైనా పని చేసుకుంటాను. Trainees wantedly I did mute option, muted. So after I will give the permission, then you can interact with sir. Please try to understand me. Yeah, please continue, sir. ఓకే, అయిపోయింది అది. Share screen already. ఆ విధంగా ది ఎన్విరాన్మెంట్ నిజంగా మనకు అంటే అట్మాస్ఫియర్ అనేటువంటిది ఈ భూమికి చాలా తోడ్పడుతుంది, మిగతా వాటికి లేదు. అందుకనే ఇక్కడ లైఫ్ వచ్చింది అనేటువంటిది కూడా మన శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఈ అట్మాస్ఫియర్ లోపల ఈ లోవర్ పోర్షన్ లో మాత్రమే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి. యూ విల్ ఫైండ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఓన్లీ ఇన్ ద లోవర్ పోర్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ దట్ ఈస్ నియర్ టు ద అర్త్. కాకపోతే రెండవది లిథోస్పియర్. Lithosphere means it is uppermost upper crust. Are you share the screen, sir? Sir, మీరు స్క్రీన్ షేర్ చేశారా? నేనైతే ఇప్పుడు మీకు స్లైడ్స్ రావట్లేదా? రావట్లేదు సార్, దట్స్ వై ఐ హావ్ సమ్ డౌట్ సార్. ఒక్కసారి అది ఆప్షన్ ఇవ్వండి నాకు. Yeah, already is given, sir. Please share screen option is given, sir. Can I? 1 minute. Yes, sir. So actually last 5 to 10 minutes నుంచి అట్లా అనుకుంటారు సార్. మీరు బహుశా ఇంకా మీరు జనరల్ థియరీ చెప్తున్నారు అనుకున్నా సార్. Yes, sir. That's what I told you in the beginning. I am very poor. No, sir. Continue, sir. Yeah. So okay. So make it this is atmosphere. Alt F5, sir. Alt F5, so that what did you say? Full screen, sir. Full screen. Yes, sir. Down the bottom low. Yes, sir. Okay. Now it's fine, sir. So please show first from first. This is the atmosphere, and in the lower portion only we will find the living organisms, just like starting from the flying eagles and the microorganisms, bacteria, butterflies, pollen grains, spores, etc. They can be seen in the atmosphere. That too in the lower portion of the atmosphere. And this is lithosphere. In lithosphere, you see the living organism, and this is the uppermost crust of the earth, where the plant life is possible and some organisms will be living, and only to some extent you can find the living organisms, and that means only the upper area. And this is lithosphere, that is the earth's hard rocky portion, or all the soils, minerals, they come under this one. And this is hydrosphere, means the water which we have on this globe, or మన భూమి పైన ఉన్నటువంటి నీరు అది ఏ రూపంలోనే ఉండనియండి అంత మనకి హైడ్రోస్పియర్ లో వస్తుంది. ఈవెన్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ కానీ, స్ట్రీమ్స్ కానీ, రివర్స్ కానీ, ఐస్, ఇవి గ్లేషియర్స్ కానీ, అండ్ ది
oceans and seas, all they come in the hydrosphere, and it is full of organisms from top to bottom. Phytoplanktons, the microscopic organisms floating on the water, start bottom organisms. So like this, the hydrosphere is full of organisms, and atmosphere's lower portion is with organisms. Hello? Hello? Sir, continue, sir, please. ఇది స్లైడ్స్ మారిపోతున్నాయి. సార్ అంటే మీరు క్లిక్ చేస్తున్నారు సార్, వన్ బై వన్ సార్. Bear with me because this is a first experience for me. Okay, sir, no problem. It's cool, sir. Yeah. Okay. So, in all these regions, we could find the living organisms. That is atmosphere, hydrosphere, lithosphere. That the upper portion of the lithosphere and complete hydrosphere. So all these areas where the living organisms can be seen is known as biosphere, where the living organisms are present. So this is a little bit about the environment, that is natural or physical environment. And atmosphere malli okkasari chusukundam tarvata slides lopala, next class lo gaani eppaina chudamu, and we will go to the next one. And here you see all the organisms are related to each other, eating and being eaten by. తినడము తినబడడం అనేటువంటి చర్యల ద్వారా అన్ని కలపబడి ఉన్నాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఇంకొకసారి చూసినట్టయితే మనం ఫుడ్ వెబ్ అనేది కూడా వస్తుంది, దాంట్లో ఏంటంటే ఇంటర్లింక్డ్ ఫుడ్ చైన్స్ కనిపిస్తాయి. వి విల్ హ్యావ్ ఇంటర్లింక్డ్ ఫుడ్ చైన్స్. ఇక్కడ ఎందుకు ఈ ఫుడ్ చైన్ మనకి చెప్పాల్సి వస్తుందంటే, ఎవ్రీ ఆర్గానిజమ్స్ రిక్వైర్స్ ఎనర్జీ ఫర్ ఇట్స్ livelihood. తన జీవన చర్యలు జరుపుకోవడానికి శక్తి కావాలి. వేర్ ఫ్రమ్ వీ విల్ గెట్ ది ఎనర్జీ? వీ కాంట్ క్రియేట్ ఇట్. అండ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? ది ఓన్లీ సోర్స్ ఫర్ అస్ ఈజ్ సన్. సూర్యుడి నుంచి మనకి వస్తుంది. సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకోలేము. వీ కాంట్ టేక్ ఇట్ ద సోలార్ ఎనర్జీ డైరెక్ట్లీ, అండ్ వీ కాంట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. పవర్ ఒకటి మనకి ఆకుపచ్చని మొక్కలకి మాత్రమే ఉంది. ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్. అంటే గ్రీన్ ప్లాంట్స్ సోలార్ ఎనర్జీ ట్రాప్ చేస్తే ఏదో ఒక రకంగా somehow it has to come to the other organisms, వేరే ఆర్గానిజమ్స్ కి రావాలి. just like in the form of food, ఆహారం రూపంలో వస్తుంది. మీన్స్ the energy is moving from the plants to the animals and other animals in the form of food. Just like battery we are changing. Means the food is nothing but stored battery, recharged battery like thing. So ఆ విధంగా లింక్ అయి ఉంటుంది. మరి ఈ సోలార్ ఎనర్జీ వచ్చినప్పుడు అదంతా మొక్కలు తీసుకొని, ఆ మొక్కలు తీసుకున్నవి మళ్ళీ జంతువులకి అంటే మనం ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ది సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ త్రూ విచ్ ది ఎనర్జీ ఈస్ పాసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ ఫుడ్ చైన్ అని మనం బేసిక్గా చెప్పుకుంటుంటాం. సింపుల్ గా మనం ఎందుకు సంబంధం ఉంది అని అంటే, ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఇక్కడ కంటిన్యూగా సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. మ్యాటర్ అనేటువంటిది మనం లావ్ కావాలి, we need protein, we need other food items, we need vitamins, we need something to build the body. Okay, so మరి ఆ మటీరియల్ ఎక్కడి నుంచి రావాలి మనకి? జస్ట్ లైక్ టు బిల్డ్ ఏ వాల్ we need bricks, cement, etc. అదే మటీరియల్ ఉంటుంది. ఆ మటీరియల్ ఎక్కడి నుంచి రావాలి అంటే మనకి ఓన్లీ సోర్స్ ఏంటంటే ప్లాంట్స్ నుంచి రావాలి, లేదా ఇతర యానిమల్స్ నుంచి రావాలి. మరి అది ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి కదా ఒకరి నుంచి ఒకరికి. అందుకనే మనం తినడం అనేటువంటి చర్య ద్వారా ఈ సైక్లింగ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మరి ఇది వట్టిగానే జరుగుతుందా ట్రాన్స్ఫర్ అంటే? ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ, జస్ట్ లైక్ వీ నీడ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఇటుకలు ఎక్కడో ఉన్నాయి, అవి ఇక్కడికి రావాలంటే మరి ఎనర్జీ కావాలి, అంటే వెహికల్ ఉండాలి, దానికి పెట్రోల్ కావాలి. అట్లాగే దీనికి కూడా ఎనర్జీ కావాలి.
కాబట్టి ఈ ఎనర్జీ అండ్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ రావాలంటే మనకు ఓన్లీ సోర్స్ సూర్యుడే. సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుంది అండ్ దట్ ఈస్ డ్రైవింగ్ ది మెటీరియల్. అండ్ ఈ మెటీరియల్ మనకి బాడీ బిల్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది వస్తుంది. అయితే జనాభాలు పెరుగుతూ పోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట, బస్సు ఎక్కిన వాడు బస్సు దిగకపోతే కొత్త వాడికి బస్సు ఎక్కే అవకాశం వస్తుందా? అట్లాగే ఉన్న మ్యాటర్ అంతా మన మనుషులకే జీవులు తయారు కావడానికి వెళ్ళిపోతే మరి నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా రావాలి? అందుకేనేమో మనకు చనిపోవడం అనేటువంటిది, జంతువులకు జీవులన్నిటికీ చనిపోవడం అనేటువంటిది పెట్టినట్టుంది. అంటే ఇవి చనిపోవాలి, మళ్ళీ ఇవి డిసింటిగ్రేట్ కావాలి, మళ్ళీ కొత్త వాటికి అందుబాటులోకి రావాలి. ఎరువు వేస్తున్నాం మనం. ఎరువు అంటే ఏంటివి? చచ్చిపోయిన మొక్కలు, చచ్చిపోయిన జంతువులు, అవి విసర్జించినవి. ఇవన్నీ ఏంటి? ముందు మనం ఉత్పత్తి చేసినవి కదా. ఆ విధంగా రీసైక్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది నేచర్లో జరుగుతుంది. దీన్నే ఇంటరాక్షన్ అంటాం. ఈ ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ సైక్లింగ్ ఆర్ ట్రాన్స్ఫర్. అట్లా చూడడానికి ఇవి సింపుల్ థింగ్స్ మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, యూ కెన్ ఆన్సర్ మీ లేటర్ ఆన్. మీరు అమ్మ నాకు అన్నం పెట్టు అని అడిగినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఎంత రైస్ తిని ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరొకరు 5 క్వింటాల్స్ దాకా తిని ఉంటారు. ఎందుకంటే మీ స్టేజ్కి వచ్చే వరకు ఎక్కువనే తిని ఉంటాం. చిన్నపిల్లలు ఎక్కువ తింటారంటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు అనుకోండి. అంటే 5 క్వింటాల్స్ దాకా మినిమం వేసుకున్నా తిన్నాం మనం. మరి అంత వెయిట్ ఉన్నామా మనము? 5 క్వింటాల్స్ వెయిట్ లేం కదా. మరి ఎక్కడ పోయింది మనం తిన్నదంతా? తినేటప్పుడు అంతా మంచిదే తిన్నాం కదా, ప్లేట్లో అంతా మంచిదే తిన్నాం, చెడ్డదేం తినలేదు. చాలా మంది ఏమంటారంటే పనికిరాందంతా విసర్జిస్తాం సార్ అంటారు. అసలు మీరు పనికిరాంది తింటే కదా విసర్జించేది. అంతా మంచిదే తిన్నారు, మరి ఎక్కడ పోయింది అంటే నేచర్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్. అంటే ఎనర్జీని మనము సృష్టించలేము, దాన్ని నాశనం కూడా చేయలేము. అట్లాగే శక్తిని ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మార్చవచ్చు, కానీ ఇది 100% చేయలేము. ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ అండ్ కాంట్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, బట్ ది కన్వర్షన్ ఈజ్ నాట్ 100%. యూ టేక్ వన్ ఎలక్ట్రిక్ బల్బ్, మీరు బల్బ్ ఆన్ చేయగానే అది లైట్ ఇస్తుంది, మీన్స్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ. అయితే లైట్ ఎనర్జీ మనకి 100% రావట్లేదు. కొద్దిసేపు అయినాక మనం బల్బ్ ముట్టుకొని చూస్తే వేడిగా ఉంటుంది, అంటే ఇట్ ఈస్ బీయింగ్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అట్లా 100% ట్రాన్స్ఫర్ జరగట్లేదు. నిజంగా 100% ట్రాన్స్ఫర్ జరిగితే మనం ఇంత ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, మనకు అసలు ఫుడ్ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే at every stage, from plants to primary consumers, from primary consumers to secondary consumers, secondary consumers to tertiary consumers, the energy being transferred is gradually decreasing. అంటే the maximum 1 to 20% can be transferred from one level to another level. ఒక స్టేజ్ నుండి ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అంటాం మొక్కల్ని, ఎందుకంటే అవి సన్లైట్ ని ట్రాప్ చేసి మనకు ఫుడ్ గా మార్చి, అంటే ఫుడ్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్ అన్నమాట, ఆ ఎనర్జీని మనకి ఇస్తున్నాయి కాబట్టి వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. వాటిని మొట్టమొదటిసారి తినే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. జస్ట్ లైక్ ర్యాబిట్, జస్ట్ లైక్ గ్రాస్హాపర్, ర్యాట్, ఇట్లా. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ తినే వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం, మిగతా వాటిని టెర్షియరీ. సో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీరు ఏ కన్జ్యూమర్ కింద వస్తారు? సార్ మేము స్వచ్ఛమైనటువంటి నాన్ వెజిటేరియన్ సార్ అంటే 100% నాన్ వెజిటేరియన్ ఈజ్ ఇంపాసిబుల్, అవునా? కాకపోతే అనుకుందాం మనం, అంటే మనం ప్రైమరీ కన్జ్యూమర్స్లో వస్తాం, సెకండరీ కన్జ్యూమర్స్లో వస్తాం, టెర్షరీ కన్జ్యూమర్స్లో కూడా వస్తాం. ఏది దొరికినా తింటున్నాం. ఈరోజు నెమిలిని తింటున్నారు జనాలు, ఏది దొరికినా తింటున్నారు, వైల్డ్ బీస్ట్. అయితే ఏంటి, మనం చివరికి వస్తాం. ఇక్కడ ఇంకొక మాట మీరు గుర్తుంచుకోవాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు topmost consumers, the number should gradually be decreasing.
అంటే మనం ఉత్పత్తిదారుల నుండి చివరి వినియోగదారులకు పోయే వరకు వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను ఇందాక, మీరు ఎంత తిన్నారో అంత బరువు ఉన్నారా? అంత లేని సార్ అని మీరు చెప్తారు కూడా. అంటే ఏంటి, మీరు ఒక ఇంత తింటే 10 కిలోలు తింటే మీకు ఒక 100 గ్రాములు అంత వచ్చే అవకాశం ఉంటుందని అనుకున్నాం. అట్లా ఎప్పుడు కూడా తినబడే వారి సంఖ్య ఎక్కువ ఉండాలి, తినేవారి సంఖ్య తక్కువ ఉండాలి. అప్పుడే ఆ ఎన్విరాన్మెంట్ లోపల ఎకోసిస్టమ్ అనేటువంటిది స్థిరంగా, పర్యావరణము స్థిరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్యారెట్ ఒక్కొక్క ర్యాబిట్ కొన్నట్టయితే మరి నెక్స్ట్ మరుసటి రోజు ఏం తినాలి? అది తినలేదు. అందుకనే ఆల్వేస్ ద ప్రొడ్యూసర్ షుడ్ బి మోర్ ఇన్ నంబర్ దెన్ ది ప్రైమరీ కన్జ్యూమర్స్, అండ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ షుడ్ బి మోర్ ఇన్ నంబర్ దెన్ ది సెకండరీ కన్జ్యూమర్స్, and last terminal consumers should always be less and less in numbers, and we stand that position. We should also be less in number, but unfortunately we are not in that way, because we are altering ourselves and we are changing the environment. That's why we are increasing our population. Otherwise nature would have taken its action to keep our populations at the minimum level. అందుకనే మీరు ఇక్కడ ఒక because you will definitely be teachers and the society needs more and more teachers. మీరు వాళ్ళకి చెప్పాలి. మనకు చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు, అనగనగా ఒక అడవి, అడవిలో ఒక రాజు. వినుకుంటూ పోయినాము, అప్పుడు ఇంత మనకి తెలియదు. అనగనగా అడవి, ఎవరు చెప్పినా కథ, అనగనగా అడవి, అడవిలో ఒక రాజు. ఒక్క రాజు ఎందుకు ఉండాలి? 4-5 రాజులు ఎందుకు ఉండకూడదు? 10 మంది రాజులు ఎందుకు ఉండకూడదంటే, ఇక్కడ బేసిక్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు తిన్న తర్వాత, వాళ్ళని పరిపాలించే చిన్న వాళ్ళు తిన్న తర్వాత, వాళ్ళని పరిపాలించే ఇంకా పైనున్న మెట్టు వాళ్ళు తిన్న తర్వాత రాజుగారికి వచ్చేటువంటి ఇన్కమ్ తక్కువగా ఉంటది కాబట్టి రాజులు తక్కువ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏమనుకోవాలి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చివరి తినే వాళ్లకు తక్కువ దొరుకుతుంది, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా దేర్ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. ఇట్లా మనం అన్వయించుకొని కూడా మనం చెప్పచ్చు. అంటే ఏంటి, ఎప్పటికీ ఇది తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ బిట్వీన్ ద ఫుడ్ చైన్? ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రాస్ హ్యాపర్స్ ని కప్పలు తింటాయి, లేకపోతే ఇంకా అదర్ రెప్టైల్స్ తింటాయి. ఈ పాములన్నీ రెప్టైల్స్ ని కానీ ఫ్రాగ్స్ ని తినేసాయి అనుకుందాం. లేదా మనం చేసేటువంటి మందులు కొట్టడం వల్ల ఈ గ్రాస్ హ్యాపర్స్ తినేటి అన్ని వెళ్ళిపోయినాయి, లేవు. అప్పుడు గ్రాస్ హ్యాపర్స్ తినేవాళ్ళు లేరు కాబట్టి గ్రాస్ హ్యాపర్స్ పాపులేషన్ ఏమైతుంది, ఎక్కువైపోతుంది. దాంతో అవి చేళ్ల మీద పడి తినేస్తాయి. ఇవాళ తెలంగాణ వైపు మిడతల దండు వస్తుందని అంటున్నారు. నిజంగా ఆ మిడతల్ని నేచర్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది అంటే, వాటి ప్రిడేటర్స్ ని, ద ప్రిడేటర్స్ ఆఫ్ దీస్ గ్రాస్ హ్యాపర్స్ మైట్ హావ్ బీన్ కిల్డ్ బై సమ్ హ్యూమన్ యాక్టివిటీ ఆర్ సమ్ అదర్ యాక్టివిటీ. అందుకనే అంత పాపులేషన్ లో వస్తున్నాయి అవి. దండే వస్తుంది అంటున్నారు. వెనకటికి సైన్యానికి అనేవాళ్ళు, లేకపోతే ఎక్కువ పబ్లిక్ వస్తే దండ అనేవాళ్ళు. ఇవాళ మిడతల దండ వస్తుంది అని అంటే పబ్లిక్ అంతా, ఫార్మర్స్ అంతా భయపడుతున్నారు, మాకు పొలాలు ఉంటావా పోతావా అని. అంటే అవి అంత తింటున్నాయి. సరే, ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ వాటి కూడా తక్కువైపోతుంది. ఎట్లా తక్కువైపోతుంది అంటే, ఫుడ్ దొరకదు కాబట్టి ఆటోమేటిక్ గా కొన్ని చచ్చిపోవాల్సి వస్తుంది. కానీ ఈ లోపల మనం చచ్చిపోతాం కదా, పంటలన్నీ నాశనం అయిపోయి. ఇది మనం చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల జరిగేటువంటి అనర్థాలు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంటర్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. రిలేషన్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ. నేచర్ అన్నిటినీ పాపులేషన్ కంట్రోల్ చేస్తుంది. కానీ మనిషి ఏం చేయాలంటే, మనిషికి 2 కొత్త ఆయుధాలు దొరికినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మెడిసిన్. ఇవి దొరకడం వల్ల ఏమైపోయింది అని అంటే, నేచర్ నుంచి తప్పించుకోగలుగుతున్నాడు. చలి పెడుతుందంటే వార్మ్ రూమ్స్ లోకి వెళ్తున్నాడు, వేడి అవుతుందంటే కూల్ రూమ్స్ లోకి వెళ్తున్నాడు. కానీ జంతువులు ఎక్కడ వెళ్ళగలుగుతాయి? వెళ్ళలేవు కదా. అవి తెచ్చి చనిపోవాలి, లేకపోతే అవి ఇంకా వాటికి గత్యంతరం లేదు. ఇక్కడ నేచర్ కంట్రోల్ కనుక చెయ్యకపోతే జనాభా విపరీతంగా పెరిగిపోయి
వాటిని సపోర్ట్ చేసే కెపాసిటీ ఎకోసిస్టానికి ఉండదు. దాన్ని మనం ఏమంటామంటే క్యారింగ్ కెపాసిటీ అంటాం. ఒక బోట్లో 10 మందే ఎక్కాలి. నిజంగా బోట్ మంచిగా ఉండి చుట్టూ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే 10 మందితోటి ఎప్పుడూ ఆ బోట్ క్యాప్సైజ్ కాదు, మునిగిపోదు. కానీ అందులో ఎక్కువ ఓవర్లోడ్ చేస్తే ఎట్లయితే మునిగిపోతుందో, మనం కూడా పర్యావరణం లోపల ఎక్కువ కనుక జనాభా పెరిగినట్టయితే ఆ పర్యావరణం మనకి సపోర్ట్ చేయలేదు. అందుకనే నేచర్లో బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ లోపల మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి ప్రొడ్యూసర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్, టాప్ కార్నివోర్స్ ఉంటాయి. మనం ఏం చేసాం? పుట్టడం ఎక్కువ చేస్తున్నాము. ఏంటంటే వైద్య రంగం హెల్ప్ చేస్తుంది, తర్వాత టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. అందుకే చనిపోయే వాళ్ళ తక్కువైపోతుంది, పుట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఆ విధంగా మన జనాభా పెరుగుతుంది. వీఆర్ నాట్ అండర్ నేచర్స్ కంట్రోల్. అందుకేనేమో ఈ పరిస్థితి. కాబట్టి తెలివికల్ల మానవుడుగా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని నేచర్ ఎంతవరకు మనకి సపోర్ట్ చేయగలుగుతుంది అంతవరకే మన పాపులేషన్స్ లిమిట్ చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన రావాలి. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ని కూడా మనం విరివిగా వాడకుండా, అంటే సింప్లిసిటీ ఈజ్ ది లేటెస్ట్ ఫ్యాషన్ అని ఒక మాట చెప్తాము. సింపుల్గా నివసించే ప్రయత్నం చేస్తే ఇంత పీడనం పడకుండా ఇంకొంతకాలం మనం మంచిగా ఉండే అవకాశం ఉంటుందేమో అనేది ఒక ఆలోచన. చూడండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఎట్లా జరుగుతుంది? ఇట్లా ఒకదాన్ని ఒకటి తినడం వల్ల మెటీరియల్ దొరుకుతుంది, తర్వాత ఎనర్జీ కూడా వస్తుంది. దిస్ ఈస్ ది సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ కనుక జరగకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లాస్టిక్ చేస్తున్నాము మనం, ఎన్నో పదార్థాలని, పెట్రోలియం ముడిసరుకు, దానికి ప్లాస్టిక్, ఇవన్నీ తీసి నేచర్లో కలవకుండా చేసి మనం భూమిలో వేస్తుంటే సైకిల్ ఆగిపోతుంది. సైకిల్ ఆగిపోతే కష్టమవుతుంది కదా, సైకిల్ కంటిన్యూ కావాలి. ఇవాళ మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే, నేచర్ ప్రొడ్యూస్ చేసేదానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నేచర్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆహార పదార్థాల కంటే 100 ప్రొడ్యూస్ చేస్తుంటే మనం 140 తింటున్నాం. అంటే దాదాపుగా 40% ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. కానీ నేచర్ ఏమో 140 ప్రొడ్యూస్ చేయట్లేదు. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది బాగా, కానీ అంత కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఫోటోసింథసిస్ లో పోవడం లేదు. ఆ విధంగా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేస్ట్ ని, ఇలాంటి వాటిని వదిలేసి నేచర్ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది. దీన్ని నివారించే ప్రయత్నం మనం చేసుకోవాలి. The total amount of matter in the world is constant and cycles through both living and non-living things. The cycling of matter is driven by the sun and facilitated by the flow of energy. Interdependence and interrelationships of living and non-living things are the character of ecosystems and the essence of life. ఇది కొంత మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, సైక్లింగ్ ఎట్లా జరుగుతుంది. వి ఆల్ నీడ్ ప్రోటీన్. మనందరికీ ప్రోటీన్ కావాలి. చాలా మందికి ఇవాళ ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఆ ఫ్యాషన్లలో కూడా జుట్టు బాగుండాలి, నిగనిగలాడే చర్మం ఉండాలి, అవునా, మంచి గోళ్ళు ఉండాలి, చర్మ సౌందర్యం ఉండాలి. వీటి అన్నిటికీ ప్రోటీన్ కావాలి. కెరాటిన్ కావాలి, మన గోళ్ళు ప్రోటీన్ తోటి ఉంటాయి, వెంట్రికల్ ప్రోటీన్ తోటి ఉంటాయి, ఇవన్నిటికీ ప్రోటీన్ కావాలి. వన్ ఆఫ్ ది మేజర్ కంపోనెంట్స్, కాన్స్టెంట్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఈజ్ నైట్రోజన్. నైట్రోజన్ అట్మాస్ఫియర్ లో దాదాపుగా 78% ఉంది. ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ బయాలజికల్లీ ఇనర్ట్, మనం తీసుకోలేము, మొక్కలు కూడా చాలా వరకు తీసుకోలేవు. మరి ఎవరు చెయ్యాలయ్యా అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఒకటి నేచర్లో జరిగేటువంటి లైటనింగ్, అట్లాంటి పద్ధతుల ద్వారా వస్తుంది. రెండవదేమో బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేయాలి. ఈ బ్యాక్టీరియా నైట్రోజన్ ని ఫిక్స్ చేసి సాల్యుబుల్ ఫామ్ లోకి తీసుకొస్తే దెన్ ఓన్లీ ప్లాంట్స్ విల్ అబ్జర్వ్. ఆ ప్లాంట్స్ నుంచి మనం, అంటే వేరే జంతువులు తీసుకోవడం లేదా మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇవాళ మనం చేసే పనుల వల్ల సాయిల్లో మా విద్యార్థి ఒకతను పాపిలియోనేసి మొక్క, ఒక పెసర మొక్కను తీసుకొచ్చాడు.
తీసుకొచ్చేసి సార్ దీనికి ఎక్కడ రూట్ నాడ్యూల్స్ కనిపిస్తలేవు అన్నాడు. ఎట్లా ఉంటాయా రూట్ నాడ్యూల్స్? బ్యాక్టీరియా సాయిల్లో ఉంటేనే కదా రూట్ నాడ్యూల్స్ ఉండేది, నైట్రోజన్ ఫిక్స్ అయ్యేది. మరి ఎక్కడ పోయినాయి సార్ అంటే మనం వేసే కెమికల్ ఫెర్టిలైజర్స్ తోటి, కెమికల్స్ తోటి ఆ బ్యాక్టీరియా లేకుండా పోతుంది. అండ్ దట్ సాయిల్ హెస్ బికమ్ అంటే డివైడ్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా, అందుకనే అది ఇనర్ట్ గా మారిపోతుంది. అక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగదు, మొక్కలు కూడా సరిగా పెరగవు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే చూడండి, మనం ఎంత ఉన్నా కూడా ఆ బ్యాక్టీరియా హెల్ప్ మనకు కావాలి. ఈ నైట్రోజన్ సైకిల్ అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ మనకు దొరకట్లేదు అని అంటే 78% ఉండి కూడా మనకు మాక్సిమం బాడీకి కావాల్సిన అవసరం అక్కడ ఉన్నా కూడా మనం చేసుకోలేకపోతున్నాము. ఫర్ విచ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాంట్ బి సీన్ విత్ నేకెడ్ ఐ. ఇట్లాంటి సత్యాలన్నీ మనం గుర్తుంచుకుంటే, తెలుసుకుంటే, సో దట్ వీ కెన్ హ్యాండిల్. ఎందుకనంటున్నా చాలా మంది ఇవాళ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్ అంటే స్కూల్ కరికులం అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ కన్సర్న్. మన అందరం నేర్చుకోవాలి. మనం చేసే పనుల వల్ల చిన్న చిన్నవి తెలియకుండా తెలిసి ఇట్లాంటి బ్యాక్టీరియాలు కనుక పోతే మరి మనకి నైట్రోజన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? So this is what I want to say, something in introduction. Sir Ramacharya sir. Yes sir. Thank you sir. Really it's a wonderful session. Sir, because of my what should I say, నాకు ఇవి తెలియదు కాబట్టి కంప్యూటర్ ట్రిక్స్. Yes sir. Share screen option click చేయండి sir. Enough sir.